టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బ్రిటన్లో జరుగుతున్న గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలపై స్పందించిన మస్క్ తీవ్రమైన విమర్శలు చేశారు. బాలికలను వేధించే ముఠాలను అదుపు చేయలేని ప్రభుత్వం ఉండటం ఎంతవరకు సమంజసం అంటూ బ్రిటన్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, కింగ్ చార్లెస్ IIIకి విజ్ఞప్తి చేస్తూ పార్లమెంటుని రద్దు చేసి కొత్త ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. మస్క్ ఈ వ్యాఖ్యలు చేయటానికి కారణం ఎక్స్లో ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్. అందులో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ గ్రూమింగ్ గ్యాంగ్లను అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ ఆరోపించారు. దీనిపై మస్క్ స్పందిస్తూ 2008-2013 మధ్య ఈ గ్యాంగ్స్ వేలాది యువతుల జీవితాలను నాశనం చేశాయని, అప్పుడు స్టార్మర్ క్రౌన్ ప్రాసిక్యూషన్ అధిపతిగా ఉన్నప్పటికీ ఆయన ఏం చేయలేకపోయారని అన్నారు. అంతేకాకుండా పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్ల అరాచకాలపై చర్యలు తీసుకోవడంలో బ్రిటన్ ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ విమర్శించారు. బ్రిటన్లో బాలికల భద్రత లేకుండా పోయిందని, గ్రూమింగ్ గ్యాంగ్లను అడ్డుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మస్క్ వ్యాఖ్యానించారు. మస్క్ బ్రిటన్ అధికారుల్ని కూడా నేరుగా విమర్శిస్తూ తప్పు చేసిన అధికారుల్ని జైలుకి పంపాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. బ్రిటన్లో మస్క్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మస్క్ మాటలు సొంత దేశంలో రాజకీయ దుమారాన్ని రేపుతుంటే, అంతర్జాతీయంగా పాకిస్తాన్ మూలాలున్న ప్రజల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలుగా మారాయి.